ఇక ఇక ముందుగా V6 వెలుగులకు పోదాం. అయ్యి జింపినక జంకనక జేపీ నడ్డా పిచ్చా జేపీ నడ్డా మోదీ సాబ్ बच गया जी बच गया हाँ बच के बाहर आ गए बाहर आ गए बच के ఇక బోటాబోటి మెజారిటీతో గట్టెక్కిన ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ కు 32 సీట్ల దూరంలో ఆగిన బీజేపీ. గత ఎన్నికలతో పోలిస్తే 63 సీట్లు మైనస్. దెబ్బగొట్టిన యూపీ, ఆదుకున్న ఆంధ్ర, ఒడిశా, బీహార్. భారీగా పుంజుకున్న కాంగ్రెస్ సీట్లు డబుల్. ఎన్డీఏకు 293, ఇండియా కూటమికి 233. అప్కి బార్ 400 పార్ అన్న నిదానం బెడిసిపెట్టింది. బలగం ఉందనుకున్న రాష్ట్రాలు మరలబడ్డాయి. ఆ దెబ్బకు ఊహల్లో నుంచి బీజేపీ గ్రాఫ్ నేలకు వచ్చింది. ప్రజా తీర్పు ముందు కమలం పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టలపోయినట్టు అయింది. తమకు ఎదురే లేదని ఒంటరిగానే 300 సీట్లు దక్కించుకుంటామన్న బీజేపీని మ్యాజిక్ ఫిగరు 272 సీట్లకు 32 సీట్ల దూరంలో ఓటర్ను నిలబెట్టారు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని 293 సీట్ల దగ్గరనే ఆపేశారు. ఎన్డీఏకు తిరిగి అధికారం అప్పగిస్తూనే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి గౌరవప్రదమైన సీట్లను ఓటర్లు అందజేశారు. మొత్తానికి బీజేపీకి గెలిచినా ఓడినంత పనేది, కాంగ్రెస్ కు మాత్రం ఓడినా గెలిచినంత సంబరం దక్కింది. ఇప్పుడు కాంగ్రెస్ కు 99, బీజేపీ 240. ఇది ఇక మొత్తం సీట్లు 543. ఇక అలా బీజేపీకి 240, కాంగ్రెస్ కు 99, ఇక ఎస్పీ 37, ఇక టీఎంసీ 29, డిఎంకే 22, టీడీపీ 16. టీడీపీ 16 టీడీపీ 25లో 16, జేడీయూ 12, ఇక శివసేన 9, ఎన్సీపీఎస్పీ 8, ఇతరులు 64, శివసేన షిండే 7. కానీ ఇది టీడీపీ ఘోరమన్నా. టీడీపీ కానీ రాజకీయాలు ఇట్లా ఉండడం జర దరిద్రంగానే ఉంటుంది కదా. కానీ కొట్టిరు టీడీపీ నుంచి బాబుకు ఫోన్ పోయింది. ఫోన్ మామూలు మోదీ సాబ్ ఫోన్ కరేజీ బాబుకు ఆ విధంగా చూసుకున్నట్టయితే చాలా చక్కగా తినిపించారు. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం, ఇక ముందుకు పోతూనే ఉంటాం. ఇట్లా వెళ్ళిపోతుంది ఇక బాబా. కానీ నా జగన్ అన్న కూడా ఎమోషనల్ బాగా అయ్యాడు. అసలు నేను ఏం తప్పు చేసినా, నన్ను ఎందుకు ప్రజలు నన్ను ఎందుకు ఓడగొచ్చారు అని నేను ఆలోచిస్తున్నాను. చంద్రబాబు, నితీష్ కింగ్ మేకర్స్. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ. ప్రస్తుతం ఎన్డీఏలోనే 2 పార్టీలు. చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఫోను చెప్పిన కదా, ఫోన్ చేసిరు మాట్లాడుకురు. అయితే అందులో ఇప్పుడు వీళ్ళకు సెంట్రల్ నుంచి 2 పోస్టులు రావాలి, వస్తారు. ఇప్పుడు ఇస్తాడు, రావాలి కూడా. మన వాస్తవం చెప్పాలంటే మన చంద్రబాబు సొంతంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోదీని ఇట్లా అంటాడు, ఫస్ట్ ఇట్లా అంటాడు. అన్న తర్వాత ఏం చేస్తారంటే ఇదే ఉంటుంది బాబుది. అవును, రోబలిక. ఇగో మస్తు ఉంటుంది అన్నది. కానీ ఆయన మంచి డైనమిక్ లీడర్.